సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు 6 ఉన్నారని తెలిపారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు 6 ఉన్నారని తెలిపారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు 6 ఉన్నారని తెలిపారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు 6 ఉన్నారని తెలిపారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ప్రైవేటు ట్రావెల్స్కు లాభాపేక్షే ముఖ్యంగా మారిందని, ప్రైవేటు ట్రావెల్స్కు ప్రయాణికుల రక్షణపై ధ్యాస లేదని మండిపడ్డారు మంత్రి జూపల్లి. సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు 6 ఉన్నారని తెలిపారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్కు లాభాపేక్షే ముఖ్యంగా మారిందని, ప్రైవేటు ట్రావెల్స్కు ప్రయాణికుల రక్షణపై ధ్యాస లేదని మండిపడ్డారు మంత్రి జూపల్లి. సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు 6 ఉన్నారని చెప్పారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్కు లాభాపేక్షే ముఖ్యంగా మారిందని, ప్రైవేట్ ట్రావెల్స్కు ప్రయాణికుల రక్షణపై ధ్యాస లేదని మండిపడ్డారు మంత్రి జూపల్లి. సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు 6 ఉన్నారని తెలిపారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్కు లాభాపేక్షే ముఖ్యంగా మారిందని, ప్రైవేటు ట్రావెల్స్కు ప్రయాణికుల రక్షణపై ధ్యాస లేదని మండిపడ్డారు మంత్రి జూపల్లి. సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు 6 ఉన్నారని చెప్పారు. బస్ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్కు లాభాపేక్ష ముఖ్యంగా మారిందని, ప్రైవేట్ ట్రావెల్స్కు ప్రయాణికుల రక్షణపై ధ్యాస లేదని మండిపడ్డారు మంత్రి జూపల్లి. రైట్, ఇక కర్నూలు బస్సు ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ మనకి బాలకృష్ణ లైవ్లో అందిస్తారు. బాలకృష్ణ, అప్డేట్స్ ఏంటి? కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనలో మొత్తం 19 మంది చనిపోయిన ఇన్సిడెంట్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా 6 ఉన్నారు. అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా ఉన్నారు. తల్లి కూతురుతో పాటు ఒక మిగతా వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఈ ఘటన ఎంటైర్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా టోటల్గా తెలంగాణ గవర్నమెంట్ చాలా కీన్గా ఫాలోఅప్ చేస్తోంది. ప్రత్యేకించి డీజీపీ సీఎస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందిస్తూ కూడా సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటు ఏపీ అధికారులతోటి తెలంగాణ ప్రభుత్వ అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే దీంతోపాటు ప్రత్యేకించి జూపల్లి కృష్ణారావు మంత్రి, మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కొద్దిసేపు క్రితమే ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ జరిగినటువంటి ఏవైతే సహాయక చర్యలు ఉన్నాయో వాటిని పరిశీలించారు. ప్రమాదం సంబంధించినటువంటి వివరాలని అడిగి తెలుసుకున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించింది. ప్రమాదం సంబంధించినటువంటి సహాయక చర్యలతో పాటు మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించింది. దీంతోపాటు గాయపడ్డ వారికి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అటు ఏపీ సంబంధించినటువంటి మంత్రులుగా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయంలో అంటే ప్రమాద ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించడం, దాంతోపాటు మృతుల కుటుంబాలకు సంబంధించి వాళ్లకు సంఘీభావంగా ఉండడం విషయంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు 2 కోఆర్డినేట్ చేసుకుంటున్నాయనే విషయాన్ని ఏపీ మంత్రులు కూడా ధృవీకరించడం జరిగింది. ఇది వరకు జూపల్లి కృష్ణారావు వచ్చినప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉదయం తెల్లవారుజామున ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆరాధిస్తూ ప్రత్యేకించి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ సంతోష్ కుమార్ అట్లాగే ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ప్రత్యేకించి రెవెన్యూ టీమ్స్ అట్లాగే ఫోరెన్సిక్స్ టీంలకు కోఆర్డినేషన్గా సపరేట్ టీమ్స్ అన్నింటిని కూడా ఇక్కడికి రప్పించి ఈ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సహాయక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధికారులంతా కూడా పాల్గొన్నారు. ఎందుకంటే కర్నూలుకి అత్యంత సమీపంలో ఉండి ఆనుకొని సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా అధికారులంతా కూడా ఈ ఎంటైర్
రెస్క్యూ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళంతా కూడా టోటల్గా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఈ ఇన్సిడెంట్లో 19 మంది చనిపోతే అందులో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 6 ఉన్నారు. గాయపడ్డ వారిలో 7 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. సో మొత్తంగా 13 మంది ఈ తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. 42 మంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ప్రయాణిస్తున్న సందర్భంలో ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 13 మంది ఉన్నారు. మిగతా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే తమిళనాడు, ఒడిశా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు ఇందులో ఉన్నారు. ఇక ప్రమాదానికి సంబంధించిన అంశాలను కూడా చాలా కులంకషంగానే ఆరా తీశారు మంత్రులు, అటు ఏపీ మంత్రులు కానీ తెలంగాణ మంత్రులు కానీ. ఏ విధంగా జరిగిందనే విషయాలను మాత్రం ఒక కులంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు గతంలో జరిగిన ప్రమాదం ప్రత్యేకించి ఈ సందర్భంగా గుర్తిస్తున్నారు. ఎందుకంటే సరిగ్గా 10 ఏళ్ల క్రితం పాలెం దగ్గర ఇట్లాంటి సంఘటనే జరిగింది. 45 మంది సజీవ దహనమైనటువంటి ఈ సంఘటన అది ఉమ్మడి మామనాడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొత్తకోట ఏరియాలో ఆ ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా 45 మంది ప్రమాదానికి, ఆవుతికి, అగ్నికి బలైపోయారు, సజీవ దహనమయ్యారు. సో అట్లాంటి ఇన్సిడెంట్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, సో డెడ్ బాడీస్ని ఐడెంటిఫికేషన్ చేయడం, అట్లాంటి ప్రొసీజర్ అంతా కూడా సిమిలర్గా ఇవాళ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే 19 మంది డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం కూడా క్రుషియల్గా మారింది. ఇందులో చాలా ఫోరెన్సిక్ టీం అనేది కీ రోల్ పోషించింది. గతంలో కూడా ఇదే విధంగానే ఫోరెన్సిక్ టీం పనిచేసింది. ఇవాళ కూడా కర్నూలుకు సంబంధించినటువంటి వైద్య బృందం, ముఖ్యంగా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ టీంలు దాదాపు 16 టీంలు డిప్లాయ్ చేసి వాళ్ళందరూ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా శాంపిల్స్ తీసుకుంటున్నారు. బస్సులో అనువు వాళ్ళంతా కూడా శాంపిల్స్ని కలెక్షన్ చేస్తున్నారు. చెల్లా చెదురుగా పడిపోయినటువంటి వస్తువులు కానీ, సామాగ్రి కానీ, అట్లాగే మృతదేహాలు అన్నీ కూడా లోయర్ బెర్త్, అప్పర్ బెర్త్లో స్లీపర్ కోచ్ కాబట్టి స్లీపర్ కోచ్లో ఉన్నటువంటి ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నటువంటి బస్సు ఉందో ఆ బస్సులో ఎక్కడికక్కడ మృతదేహాలన్నీ కూడా పడిపోయిన సందర్భంలో వాటిని కూడా చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసి కుటుంబ సభ్యులకి ఇదివరకే అప్పగించారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 6 మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందులో 2 తల్లి కూతుర్లు మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా తల్లి పేరు సంధ్యారాణి, కూతురు పేరు చందన. ఈ చందన అనే అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. తాను పండుగ తర్వాత తిరిగి ఉద్యోగంలో జాయిన్ కావాల్సింది. సో నిన్న నైటే బయలుదేరిన సందర్భంలోనే ప్రమాదానికి గురయ్యారు. అట్లాగే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముదిగండ మండలానికి సంబంధించిన మేఘనాథ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈయన కూడా బెంగళూరులో పనిచేస్తారు. సో ఈయన కూడా నిన్న హైదరాబాద్లో బయలుదేరిన సందర్భంలో ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. సో ఇట్లా దాదాపు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 6 కుటుంబాల్లో కూడా తీవ్రమైనటువంటి విషాదం నెలకొందని చెప్పవచ్చు. వాళ్ళ కుటుంబాలంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయాయి. వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున సానుభూతిని తెలియజేస్తున్నారు. మంత్రులంతా కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులంతా కూడా భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ప్రతి అంశంలో కూడా అటు ప్రమాదం జరిగినప్పటి నుంచి డెడ్ బాడీస్ని అప్పగించేంత వరకు మంత్రులు కానీ అధికారులంతా కూడా చాలా దగ్గరుండి ఈ వ్యవహారాన్ని అంతా కూడా చాలా జాగ్రత్తగా కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేశారు. ఓ టు స్టూడియో.